సజీవుడమైన మా గొప్ప తండ్రి, ఈ పాతకాలం అంతా వెళుతుంది. ఏదైనా మన లోపంలో పాత బుద్ధినంతా తీసివేసి నీ చిత్తమై నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన దాన్ని మేము తీసుకుని నీ ప్రేమలో నిలిచి ఉండటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, నువ్వు కాపాడిన రీతిని బట్టి, ప్రతి బిడ్డ ఎడల నువ్వు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈనాడు తండ్రి, కాలానికి మేము కూడుతున్నామని తెలియదు. ఈ ఆఖరి దినం ఏ కాలమైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, నీ వాగ్దానాలు పొందటానికి, నీతో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలులు ఏవి కూడా తండ్రి మా హృదయంలో మర్చిపోక, పాతకాలపు దుష్టబుద్ధి తండ్రి, మేలు చేసే బుద్ధి పోయి కీడు చేసే బుద్ధి ముందు మాలో నుంచి తీసివేయండి. ఎంత మాది అని అహంకరించే అహంకారం కూడా తీసివేయండి. నీ సన్నిధిలో ఉంటున్నావు, నీ మందిరంలో ఉంటున్నావు, నువ్వు స్వరక్తం ఇచ్చుకున్న సంఘములో ఉంటున్నావు. దాన్ని మర్చిపోయి మేము ప్రవర్తించి, ప్రభా, మేము కొత్త సంవత్సరంలో నీ దీవెనలు పొందలేకపోతామని గుర్తెరిగి మమ్మల్ని సరిచేసుకోవటానికి ఈ రాత్రి ఒక మాకు తరుణం ఇచ్చావు. కృప చూపించమని క్రీస్తు పేర వేడుకొడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం మనల్ని కాపాడినందుకు 601వ పాట, వందనమునర్తుమో ప్రభు అనే పాట అందరం కలిసి పాడుకుందాం. వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు, ఇన్ని నాళ్ళు ధరలు మమ్ము ప్రోచియు, కన్న తండ్రి మించి నిపుడుగా చియు, ఎన్నలేని జీవెనలిడు నన్న యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, అన్ని రేట్లు స్తోత్రములివిగో, వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబునర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు, నాగవత్సరంబు నామమందయు, ప్రీతిని మన్నించి మమ్ము కావుము, నూతనాత్మమునను నీకు కీర్తినొసగుమా, దాతా క్రీస్తు నాద రక్షణ, దాతా క్రీస్తు నాద రక్షణ, దేవ పాదుకాలు చేతులెల్లను, సేవకాలి తనవు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానవంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా, ఓత కొరకు దాస జనము నందుము, ఈతరి మాలోటు మాట్లు తీర్చుము, మాత కంబులెల్ల మాపి నీతి బాపుము, నీతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము, మోసపుచ్చునందకార
దయచేసి కూర్చున్నాం. ఈ సమయంలో బిడ్డ బ్యూలా కిరణ్ ఈ సమయంలో బైబిల్ భాగాన్ని చదివి మనకి వినిపిస్తుంది. బిడ్డ, ఈరోజు మన వాక్య ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి గనుక నీ కృపమందున లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుతున్నాం. గత సంవత్సర కాలముగా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి సమస్త విషయములలో మాకు తోడుగా ఉండి ఈ 2025వ సంవత్సరం 12వ మాసం ఆఖరి దినములోనికయ్యా మమ్మల్ని సజీవులనుగా లెక్కించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకంటే ముందు ఎంతోమంది ఈ సంవత్సర కాలంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధి చేరుంటారు. ప్రభువా, వారిలో మమ్మల్ని ఒకరినిగా లెక్క వేయకుండా ఈ దినము నీ మందిరములో నీ సేవకులతో కూడా చేరి నిన్ను ఈ విధముగా ఆరాధించుటకు నీవిచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ఇటువంటి ప్రార్థనలు నీవు నైనా ఎక్కడెక్కడో చేస్తూ ఉండగా ఈ దినము అక్కడల్లా నువ్వు ఉండి నువ్వు ఆ ప్రార్థనలను ఆలకించి నైనా మాకు తోడుగా ఉండి నీ చిత్తమైతే నూతన నెలలో నైనా ప్రవేశపెట్టమని, నూతన సంవత్సరములో ప్రవేశపెట్టమని, నూతన దినములో ప్రవేశపెట్టమని వేడుకుంటున్నాను. అయ్యా, నీవు చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నీ బిడ్డలు ఎంతోమంది నైనా వస్తూ ఉండగా మార్గ మధ్యములో వారికి ఏ అపాయము జరగకుండా క్షేమంగా నీ మందిరంలో చేరేటట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాను. నీ సేవకుడు చెప్పే వాక్యమని విని వాక్యానుసారముగా మా బ్రతుకులో నైనా మేము ముందుకు సాగటానికి అయ్యా నీ తోడ్పాటును మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రతి పాపమును క్షమించి నైనా నా తండ్రి నీ దీవెనలతో మేము ఎల్లప్పుడూ ముందుకు సాగినట్లుగా అయ్యా నీ కృపలో నీ సేవ చేయటానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. మా పాపములు యావత్తును, మా బలహీనతలను యావత్తును క్షమించి నీవు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలమును విడిచిపెట్టి మా కొరకు ఈ లోకములోనికి ఏతించి తండ్రి నా ప్రభువ ఈ భయంకరమైనటువంటి చలిలో నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి తండ్రి నాయన నీ చిత్తమైతే నూతన నెలలో మేమందరము ప్రవేశించి నాయన నీ ఆరాధనలో పాల్గొన్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. మా పాపము యావత్తును కడిగివేసి ప్రభువా నా రక్షక నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని భద్రము చేయమని నీ చిత్తమైతే నా తండ్రి ఈ రాత్రి కాలమున నాయన నీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు పేర ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. ఈ సమయంలో చూపిస్తారు. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మరి 2025 కూడా మన జీవితంలో అయిపోయింది. కొన్ని గంటల్లో మనం ఈ దినం మారి ఈ సంవత్సరం మారి మరి ఒక సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. మరి ఒక్కసారి మన జీవితాలను మనం చెక్ చేసుకుందాం. మొదటి వచ్చిన ప్రభువును అంగీకరించకపోతే రాబోయే ఈ ప్రభువును ఎదుర్కోలేవు మిత్రమా. ఆలోచించు. చీకటిలో చిక్కుకున్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవాలని తన ప్రకాశమానమైన కాంతి కిరణాలను నీ హృదయంలోనికి ప్రసరింపజేసినప్పుడు దాగుకోవద్దు, పారిపోవద్దు, భయపడొద్దు. పరిగెత్తి పట్టుకో ప్రభు పాదాలను. ఆయన కాంతి రేఖలు నిన్ను నన్ను వెంబడిస్తుండగా
లోపడదాం. ఆయన వెలుగు మనలో చీకటిని కాల్చివేస్తుండగా, మనలోని పాపాంధకారం కాల్చివేయబడి, మరణాంధకారం కొట్టివేయబడి, నూతన జన్మ అనే వెలుగులోనికి నడిపింపబడుతూ, మన ముందు నిరీక్షణ అనే ద్వారం తెరవబడి ఉండగా అందులోనికి ప్రవేశించడానికి సిద్ధపడదాం. మన సిద్ధలలో నూనెను నింపుకుందాం, ఎదుర్కొందాం ఆనందంగా ప్రభువును. ఆశ, నిర్మల, మనం క్రిస్మస్ చాలా చక్కగా జరుపుకున్నాం. జనవరి 1 వస్తుంది. ఉపవాస ప్రార్థనకి సిద్ధపడాలి. అలాగే అత్త. మేరీ బైబిల్లో మనకు ప్రభు నేర్పిన చక్కగా నేర్చుకోవాలని మనం ఆశపడుతున్నాం కదా. అందుకని మనము బైబిల్ స్టడీకి వెళ్ళాలి, చక్కగా నేర్చుకొని మన ప్రక్క వాళ్ళకు కూడా దేవుని వాక్యాన్ని తెలియచేయాలి, వారిని కూడా ప్రభు యొద్దకు మనం నడిపించాలి. అలాగేనమ్మా, మన ప్రభువుకు లోబడి మనకు కలిగిన దాంట్లో పేదలకు సహాయం చేద్దాం. అక్క, సమయం పోనీయక దేవుని సన్నిధిలో మనం అందరం గడుపుదాం అక్క. హలో అబ్బా, హ్యాపీ క్రిస్మస్ అబ్బా మీ అందరికీ. అబ్బా ఎంత బాగా జరిగిందో కదా మన క్రిస్మస్. అబ్బా భలే సిద్ధపడ్డాం మనం కదా. ఎలా జరిగింది సంధ్య క్రిస్మస్? చాలా బాగా చేస్తున్నాను. రాజీ, నువ్వు ఎక్కడ షాపింగ్ చేసావు? నేనైతేనా, అబ్బో ఏం చెప్పమంటావు, సిఎంఆర్కి పోయానా, చందనాకు పోయానా, ఇప్పుడు కొత్తగా కట్టారే, కొత్తగా లక్కీ షాపింగ్ మాల్, అక్కడికి పోయాను. ఎన్ని ఆఫర్లు తెలుసా? నేను భలే షాపింగ్ చేశానబ్బా. చాలా బాగా చేశాను. నేనైతే విజయవాడ వెళ్ళాను, కావలి వెళ్ళాను. భలే షాపింగ్ చేశా, చాలా బాగా జరిగింది. నీ సంగతి ఏంటమ్ములు? ఇక జనవరి 1కి ఏర్పాట్లు మొదలయ్యాయి మాకు. మేము కూడా బాగా సిద్ధపడుతున్నాం. అందరూ భలే సిద్ధపడ్డాం అబ్బా మనం. క్రిస్మస్ భలే జరిగింది. ఇప్పుడు న్యూ ఇయర్కి సిద్ధపడాలి మనం, అంతే కదా. బా చాలా బాగా జరిగింది. వీళ్ళేంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. 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 అమ్మా విన్నారా? ప్రభు రాకడ సమీపం, విన్నారా? సిద్ధపడాలా, ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలా. అమ్మా, ప్రభువుని ఎదుర్కోవాలి అంటే మనం ఇంకా సిద్ధపడాలి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, మన ప్రతి పాపాన్ని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విశ్వాసముతో ప్రభు రాకడ కొరకు కనిపెట్టుదాం. అలాగేనమ్మా, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభువుకు లోబడి జీవిద్దాం. అంతేకాదు, మనం అందరం కలిసి చేద్దాము. మన కుటుంబాల కొరకు చేద్దాము. మన కుటుంబాల కొరకు కన్నీరు గరిచి వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయాలి, చేసుకుందాం. ఏంటి ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, ప్రభువు రాకడ సమీపం సమీపం అని ప్రకటించింది. వీళ్ళేమో ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో ఉంటున్నారు. ఏం జరుగుతుంది? అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ఏమైంది? నేనైతే అబ్బా, నేను ఒక ప్రోగ్రాంలో అయితే నేనైతే సిద్ధంగానే ఉన్నా. ఒక ప్రోగ్రాంలో ఎంత చక్కగా పాటలు పాడానో తెలుసా? ఎంత మెచ్చుకున్నారో తెలుసా? అబ్బబ్బబ్బబ్బా, నేనైతే ఎన్ని పాటలు పాడి పాడి గొంతు చూడు, నా గొంతు చూడు ఎట్లా పోయిందో, నా గొంతు చూడు. అబ్బా సంధ్య, అమూల్య, ఆడైతే డెకరేషన్లు ఉన్నాయి. ఓరే అబ్బా, చూడాలబ్బా, అసలు చూడాలి అంతే. నేను ప్రభు రాకడ గురించి ఎక్కడో చదివినట్టు గుర్తుంది. బైబిల్లో అయితే చదివా. ఒక 2 వారాల క్రితం పాస్టర్ గారు కూడా చెప్పినట్టు గుర్తుంది. మీకేమన్నా గుర్తుందా? కానీ ఈ పండగ హడావుడిలో పడి, ఈ పనుల భారంలో పడి అంతా మర్చిపోయా. కానీ నాకైతే తెలుసు ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడాలో
బాగా తెలుసు. నేనైతే నిన్న ప్రార్థన చేశాను, మొన్న బైబిల్ చదివాను. అవును. అవునా? నేనక్క ఉదయం లేస్తానా, మా అమ్మని మా నాన్న చూసుకోవాలా, వాళ్ళకి మందులు ఇవ్వాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళకి క్యారేజ్ పెట్టాలా, ఈ లోపల మా ఆయన వస్తారా, ఆయన్ని చూసుకోవాలా, ఆయన క్యారేజ్ పెట్టాలా. ఇదేనాక మళ్ళీ మళ్ళీ రొటీన్ అవుతుంది. అయినా నాకు కూడా ప్రభు తెలుసు. మన అందరికీ ప్రభు తెలుసు. నేనా? మా తాతయ్య తెలుసు మీకు? మా తాతయ్య క్రిస్టియన్, మా నాన్న క్రిస్టియనే, నేను కూడా క్రిస్టియనే. ఇంకా నాకు సీట్ లేకుండా ఎక్కడే పోదు చెప్పు? అబ్బా, మంచి ప్రార్థనా పుర్రాలు మన దగ్గర ఉంది. అసలు ఇంత పెద్ద సింగర్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాను తెలుసా నేనైతే. బా, థ్యాంక్ యూ రాజీ మాతో ఉన్నందుకు. అసలు నీకైతే వాక్యం బాగా తెలుసు, ఏదో పండగ హడావిడిలో మర్చిపోయావు అంతే. అమూల్య అయితే కుటుంబం మొత్తాన్ని మోస్తుంది. ఇంకా అసలు అమూల్యకి వేస్తే ఇంకా ఇబ్బందే లేదు. మనమంతా బాగున్నాం, పాపం వాళ్ళు సిద్ధపడినట్టు లేదబ్బా, అందుకే పాపం ప్రార్థన చేసుకుంటున్నారు. మనం బాగానే ఉన్నాం, మనమంతా ఓకే కదా, బాగున్నాం, ఇబ్బంది ఏం లేదు. మనకు తెలుసు, ప్రభు తెలుసు, అన్నీ తెలుసు. ప్రభు రాకడ సిద్ధముగా ఉన్నది, సమీపించడి సమీపించడి. ప్రభు రాకడ సమీపముగా ఉంది, సిద్ధపడండి సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కనికరించావా ప్రభా, మమ్మల్ని ఎత్తబడే గుంపులో చేర్చుకున్నావు ప్రభా. హలో చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ఏం జరుగుతోంది? నిజమే, ప్రభు వచ్చేసాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అక్కడ సమీపం అంటే ఏమో అనుకున్నా, కానీ నిజమే, ప్రభు వచ్చేసాడు. అయ్యో ప్రభువా, ఇప్పటిదాకా ఎంతోగానో అనుకున్నాను ప్రభా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకున్నాను, హల్లెలూయా. గొప్ప ప్రార్థన పరులాలనుకున్నాను, కానీ ఏమైంది? ప్రభు ఇంతలోనే వచ్చేసాడు. అయ్యో అయ్యో ప్రభువా ప్రభువా ప్రభువా. ప్రార్థనా పరులం అనుకున్నాం, గొప్ప వర్షిప్ చేసామనుకున్నాం, వాక్యం అంతా తెలుసు అనుకున్నాను, వాక్యం అంతా తెలుసు అనుకున్నాం, కానీ కుటుంబాన్ని మోస్తున్నాం అనుకున్నామే, కానీ నీ దగ్గర చేరలేకపోతున్నాం ప్రభు. నిజమైనగా మీ రాకడని గుర్తించలేకపోయాం. తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం అనుకున్నామే, కానీ రక్షణ వ్యక్తిగతమని గ్రహించలేకపోయాం. ప్రభువా, ఎంత మందమతులం మేము. మమ్మల్ని కనికరించు నాయనా, కృప చూపు నాయనా, కాపాడు నాయనా, కనికరించు, సహాయం చేయి ప్రభువా. ఇప్పటిదాకా ప్రార్థనలో మేమే బెస్ట్ అనుకున్నాం, వాక్య ధ్యానంలో మేమే బెస్ట్ అనుకున్నాం, ఆరాధించడంలో మేమే బెస్ట్ అనుకున్నాం. అయ్యో, తాత ముత్తాతల నుంచి క్రైస్తవంలో సరిపోద్ది అనుకున్నామే, కానీ మాది ఏది మీ దగ్గరికి తీసుకురాలేదని గుర్తించలేకపోయాం. క్షమించు నాయన, క్షమించు నాయన. ఎత్తబడిన గుంపులో ఉండలేకపోయాం. 2025 సంవత్సరం గతించిపోయింది మా జీవితంలో. దేవా, ఒక్కసారి మా వైపు చూడవా, ఒక్కసారి నీ దగ్గరికి రావాలని ఆశ ఉంది, కానీ అడ్డుంది ప్రభు. ఏదో అడ్డొస్తుంది, రాలేకపోతున్నాం. కనికరించు నాయన, కనికరించు, కృప చూపు క్షమించు అయ్యో అయ్యో, క్షమించు. ఒక్కసారి అవకాశమే దేవా, మరొక్క అవకాశమే, మరొక్క అవకాశమే దేవా. ఆనందంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేయి దేవా. ఒక్కసారి మరొక్క అవకాశం దేవా. దేవా, సహాయం చేయి, సహాయం చేయి నా తండ్రి. మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు. ఒక్కసారి మా వైపు కృప చూపు దేవా, కృప చూపు, కృప చూపు.
సోదరా సోదరి, ప్రభువు రాకడకు సిద్ధమా? నీ హృదయం అనే సిద్ధలో ప్రార్థన అనే నూనె ఉన్నదా? వాక్యం అనే ఒత్తి ఉందా? పరిశుద్ధాత్మ దేవుని వెలిగింపు ఉందా? లోకమనే కారు చీకటిలో కూరుకుపోయావేమో చూచుకోమ్మా ఒక్కసారి. క్రీస్తు ప్రభువు కాంతి కిరణమై నీ హృదయములోనికి ప్రవేశించడానికి నీ వాకిటనే ఉన్నాడు. తలుపు తీయడం నీ పని. తీస్తావా? ఆ కాంతి కిరణాన్ని నీలో చీకటిని పారద్రోలడానికి ఆహ్వానిస్తావా? ఆలోచించు తల్లి ఒక్కసారి. ఇకనైనా ప్రభు వైపు తిరుగు. ఆ కోటి సూర్యుడ కాంతి వెలుగు రేఖలను నీ జీవితం మార్చనివ్వు. ఒక్కసారి అడుగు ముందుకు వెయ్యి. లోకానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ఆలోచించు. ఆలస్యం చేయొద్దు. సాగిపో. ప్రభువు వెలుగులో ఆగిపోవద్దు. ఓ తారలా, ఓ వెలుగు కిరణంలా మారు. అనేకులను వెలిగించనేస్తమా. థ్యాంక్ యూ. ఈ సమయం మాకు దేవుడిచ్చినందుకు, దేవుడిచ్చిన తలంపులతో మీ మందిలో దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రయత్నం. 2025 వెళ్ళిపోయింది. 2026 మన ముందుంది. ప్రభువు రాకడకు సిద్ధపడటానికి మనమందరము సంసిద్ధులవుదాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన తలంపులను బట్టి దేవుని స్తుతిస్తూ, మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి పాస్టర్ అంకుల్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, మా ఈ టీంలో నెగిటివ్ రోల్స్ అయినా కూడా ఏ బిడ్డ కూడా వెనకాడలా, అందరూ మేము చేస్తామని సంతోషంగా ముందుకొచ్చి పాల్గొన్నారు. వీరందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చూసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా విషయాలలో నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే సంఘం అంటే మొత్తం పైకి పోతారు అనుకుంటున్నారు. పోరు. కొంతమంది తీసిపోయి మా సంఘం పోద్ది అంటున్నారు. ఏ సంఘం పోదు. సంఘములో సిద్ధపడిన వారు పోతారు. మోసం చేసిన వారు నరకానికి పోతారు. దేవుని మోసం చేసిన వారు నరకానికి వెళ్తారు. అది తప్పదు అనేది ఈ సమయంలో మనం నాటకం ద్వారా చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం కూడా సిద్ధపడదాం. వాళ్ళని అభినందిస్తున్నాను. పాప రేచెల్ బిడ్డ మంచిగా రాస్తుంది. మంచి రచయిత. ఇంకా రాయటానికి పూనుకోవాలి. కాపరి ప్రధాన
అభిషేకించితివి ఆశీర్వాదములతో నా హృది నింపితివి పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించితివి ఆశీర్వాదములతో నా హృది నింపితివి చిరకాలము నీ మందిరములో నివసింప చిరకాలము నీ మందిరములో నివసింప వేచియున్నాను ప్రభూ నీ రాకకై వేచియున్నాను ప్రభూ నీ రాకకై కాపరి నా కాపరి నీవే యేసయ్యా నాకై ప్రాణమిచ్చిన మంచి కాపరి నాకు జీవమిచ్చిన గొప్ప కాపరి ప్రధాన కాపరి నాకై రానున్న కాపరి ప్రధాన కాపరి నాకై రానున్న కాపరి కాపరి నా కాపరి నీవే యేసయ్యా కాపరి నా కాపరి నీవే యేసయ్యా కాపరి నా కాపరి నీవే యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మా గొప్ప తండ్రి నీ నామమునం బట్టి వేలాది వేల వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నాయన నా దేవా నా ప్రభువా ఇదిగో నా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా నాయన నీ సన్నిధిని చేరి మేమందరము నా ప్రభువా నిన్ను ఆరాధించి నా తండ్రి నిన్ను ప్రార్థించి భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన ఇదిగో నా తండ్రి 2025వ సంవత్సరంలోని ఆఖరి దినంలో ఆఖరి గడియల్లో మమ్మల్ని అందరినీ మీరు నిలబెట్టారు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించుటకు నా నాయన నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆలయానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నా దేవా నా ప్రభువా 25వ సంవత్సరం అంతా కూడా నా ప్రభువా నా నాయన నీ కాపుదల భద్రత అనుగ్రహించి మమ్మల్ని నడిపించావు నా ప్రభువా నా నాయన మా యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడవు నా ప్రభువ మా యొక్క వ్యాధి బాధల్లోనూ ఆర్థిక సమస్యల్లోనూ నా తండ్రి నా నాయన అలాగే నా తండ్రి ప్రతి కుటుంబంలోనూ ఉన్న ప్రతి సమస్యను మీరు తీరుస్తూ నా ప్రభువా నా నాయన నీ చేయుతను అందించి నాయన నీ సహాయాన్ని అందించి మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే నా తండ్రి ఈ సంవత్సరంలో అనేకులు నా నాయన నా ప్రభువ ఆత్మీయులైతేనేమి రక్త సంబంధీకులైతేనేమి నా ప్రభువ నా నాయన ఎంతోమంది నా ప్రభువ ఈ దినం చూడలేక నా తండ్రి నీ రాజ్యాన్ని చేరి ఉండగా మా సంఘస్థుల్లో నా ప్రభువ ఆ యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క ఆదరణ కలిగించమని వేడుకొంచున్నాం అలాగే రాబో సంవత్సరం అంతయు కూడా నా ప్రభువ నా నాయన మమ్మల్ని నీ కాపుదల్లో భద్రతలో ఉంచి నడిపించమని వేడుకొంచున్నాం అలాగే నా తండ్రి సంవత్సరములు గడుస్తుండగా నా తండ్రి నా నాయన మమ్మల్ని అందరినీ నూతనపరిచి నా ప్రభువ నూతన కార్యక్రమాలను మా నాయన మేము జరిగించుకుంటకు నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం అలాగే నా తండ్రి నూతన ఆలయం కొరకు కూడా నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నా నాయన రాబోవు ఆ యొక్క నూతన సంవత్సరంలో ఆలయాన్ని నా నాయన నిర్మించుకొనుటకు నీ కృపను దయచేయమని వేడుకొంచు కూడి వచ్చిన మా సంఘస్థులను వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచి నడిపించమని వేడుకొంచు మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాలకి బిళ్ళల దగ్గర చాలా మంచి తలాంతులు ఉన్నాయి. ఈ తలాంతులను బయటికి తీసి వాడుకోవాల్సింది సంఘం. కాబట్టి తలాంతులు కలిగిన బిడ్డలకి ఇప్పుడు వేస్తున్న బిడ్డలు చూసారా, బుద్ధి లేని కన్నికలాగానే అట్టెట్టిచ్చారు. మంచి కన్నికలే నాగుతాడు. అది నటనేలే, పాపం అందరూ బుద్ధిగల వాళ్ళే. కానీ ప్రతి డ్రామా
యూత్లో కానీ సండే స్కూల్లో కానీ ఒక నూతన చైతన్యవంతం కలిగించే కళ వాళ్ళలో ఉన్నాయి బిడ్డల్లో. అది సంఘం బయటికి తీసుకురావాలి. వారి కుటుంబానే కాదు, వారే కాదు, పాస్టరే కాదు, మిగతా వారిలో ఉన్న కళలు. ఇప్పుడు పాడిన పాట నేను రాసిందే, సుకేష్ని పెట్టింది ట్యూన్స్. మనలో విక్టర్, జాన్ ప్రసాద్, చాలామంది ట్యూన్లు ఎట్లా పెడుతున్నారు అమోఘంగా. వారిలో ఉన్న కళలు లాగాలి మనం. అది పని. కార్యక్రమాలన్నిటిలో సిద్ధపడి ఎన్ని జరిపించిన బిడ్డలకు, నాయకులకు కూడా నేను శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆఖరి అయిపోయింది. రేపు మనం న్యూ ఇయర్కి వస్తాం. ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన పని మా చేతికి అప్పగించాం. మేము చేసే పని మాది కాదు, నీది తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాం. నాకు శిష్యులుగా చేయుడని మీరు చెప్పారు. సంఘం యొక్క పని అనేకులను నీకు శిష్యులుగా చేసే పని ఉంది. వారి తలాంతులను నీ కొరకు వాడటానికి సంఘం ముందుకుండాలా. అది ఆధ్యాత్మిక ఒక ఉద్యమం క్రైస్తవ సంఘం, ఆధ్యాత్మికంగా ఒక ఉజ్జీవం క్రైస్తవ సంఘం. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు. ఈ సంవత్సరంలో నీ కృప చూపించావు, నీకు వందనాలు. ముందున్న సంవత్సరం కూడా మా జీవితంలో నీవు ఉండి ఇంతకంటే అధికమైనవి చేయగలగటానికి, ఎవరు స్వార్థంగా, స్వచిత్తంగా, అహంకారంగా తన్ని ఇతరులను కించపరిచేవిగా చేయకుండా, నిన్ను మహిమపరిచేవిగా, అనేకులను నీ పాదాల దగ్గరికి నడిపించేవిగా చేయగలుగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా అల్పుడనైనా నన్ను దాచిపెట్టి వాడుకోవడమని క్రీస్తు పేర వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి సంవత్సరం పాత క్రొత్త సంవత్సరాల మధ్య వాచ్ నైట్ సర్వీస్ అని జరుపుకుంటాం. కాలానికి మనం ఈ విధంగా 12 గంటలప్పుడు కూడతామని దానికి తెలియదు. కాలము అనేది ఒక ప్రవాహం లాంటిది. అది నేను ఆకలితో ఉన్నానని ఆగిపోదు, సంతోషంగా ఉన్నానని కొంతకాలం నాకు ఇవ్వదు. అది ఒక ప్రవాహం అంతే. కాకపోతే మనుషులకి కాలం ఒక తరుణం. నేడు అనే దినం ఉన్నప్పుడు మన ఇంటిని ఇందాక పిల్లలు వేసినట్టు సిద్ధపడి దేవుని దగ్గరికి పోవటానికి, ఉండటానికి ఒక తరుణం. కాలాన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకూడదు. అది సాతాను యొక్క బిడ్డలు. దినములు చెడ్డవి కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడని అపోస్తుడైన పౌలు రాశాడు. ఎవరైనా కాలాన్ని దుర్యోగపరుస్తూ ఉంటే 26వ సంవత్సరంలో దుర్వినియోగపరచుకోగాకండి. మరి బిడ్డలు చదువు రేపు పోస్ట్ పోన్ చేసుకోకూడదు. మరి స్త్రీలు వారి కార్యక్రమాలు పోస్ట్ చేసుకోకూడదు. పురుషులు మనం కూడా మన కాలాన్ని దేవుని కొరకు వాడుకోవాలి. ఇది కాలం ఆయన ఇస్తున్నాడు అంటే ధనానికంటే విలువైంది కాలం. అందుకే భక్తుడు అంటాడు, సంవత్సరం అనే దయాకిరీటం మన మీద పెట్టాడు. అనేకులకు వచ్చే సంవత్సరం దొరకకుండా పోయింది. దేవుడు వారి కుటుంబాలను ఆదరించుగాక. తర్వాత ఈ టైమ్ అండ్ రైట్ వాంట్ ఫర్ నో మ్యాన్ అంటే ఆ పదం నోటు తిరగలేదు నాకు. ఈ టైం కానీ, ఈ యొక్క కాలం కానీ, కెరటం కానీ, సముద్రంలో వచ్చే కెరటం కానీ మానవునికి తెలిసినట్టుగా రాదు. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. నేను సెమినరీ పూర్తి చేసి సేవకు వచ్చేటప్పుడు సముద్రం దగ్గర పోయాం. సాయంకాలం బాగానే ఉంది సముద్రం, కానీ పడిపోతే ఎక్కడికి పోయానంటే గుంటలు పడిపోయాను. ఇంకా చావటానికి ప్రార్థన చేస్తున్నాను. అది పల్లెపాలానికి వచ్చింది. 1 కిలోమీటర్ కొడితే నేను బయటకు వచ్చా. తెలియదు, కెరటం తెలియదు, కెరటాల యొక్క ఉనికి తెలియదు, కాలం యొక్క ఉనికి తెలియదు. నా కాలం ఎప్పుడు గతించిపోతుందో నాకు తెలియదు, మనకు ఆ డేట్ తెలియదు. కాబట్టి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆధునిక ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే విలాసవంతంగా
ఇంకా మనం జీవిస్తామని విలాసములతో తూగిపోతున్నారు. విలాసంగా మనకుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయని విలాసంగా. ఆ విలాసానికి కూడా ఒక అంతు, ఒక అడ్డము, ఒక ముగింపు ఉంటుందని వారికి తెలియాలి. కొందరి జీవితం అయితే దేవుడు ఎంత ఇస్తున్నా కూడా విషాదంగానే ఉంటాడు. దాన్ని అనుభవించడానికి తెలియదు. ఇంకా ఏదో కావాలా అని ఆశా వలయములో తమ జీవితాలను పాడు చేసుకుంటాడు. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటంటే అధికంగా ఇవ్వగలిగే దేవుడు ఆయన. కనిపెట్టు, కానీ విషాదం అవసరం లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రేమ లేమి కలగదు, ఏ లేమి కలగదు కదా. అది ఈ సంవత్సరంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎంతగా మనం బతికినా మన కాలం చాలా అల్పమైన కాలం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. దావీదు చూడండి, ఒక మాట అంటాడు, 103లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పుయ్యి పూనట్టు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. మోసే ఏమంటాడో తెలుసా? 91 కీర్తన 5:6లో, వారు పచ్చని గడ్డి వలె చిగురింతురు, ప్రొద్దుట అది మొలచి చిగురించును, సాయంకాలము అది కోయబడి వాడబారును. చూసారా మన జీవితాన్ని ఎంత అల్పమైందో. కాబట్టి ఎంత అల్పకాలములో జీవించే మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ కాలం వెనక్కి పోలేం. నో వన్ కెన్ గో బ్యాక్. వెనక్కి పోలేడు, ముందుకు పోగలుగుతాడు. ఏ మనుషుడు కూడా తన జీవితాన్ని నూతనపరచుకోలేడు. ఏ మనుషుడు కూడా, చాలామంది మేము ఫలాని చర్చికి పోయి నూతనపరచలేడు. ఏ మనిషి మానవుని నూతనపరచలేడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన. బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నందువలన నేను నూతనపరచబడ్డానా? నో. యేసుక్రీస్తులో ఉంటే కానీ నూతనత్వం రాదు. ఏ చర్చిలో రాదు, అది యేసుక్రీస్తులో. మానవుడిని దేవుడు కోరేది కూడా అదే. రోమాల 12లో రాపిస్తాడు, మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందండి అంటాడు. మీరు రూపాంతరం చెందాలి. గొంగళ పురుగులు ఇంకా గొంగళ పురుగులాగానే ఉండి, వారి బుద్ధి మారకపోయా, చెడు మారకపోయా, కీడు చేయటం మారకపోయా, ఇతరులను దోచుకోవటం మారకపోయా, అన్నీ చేయొచ్చు. ప్రార్థన చేయొచ్చు, ప్రసంగం చేయొచ్చు, చర్చిలో మనం ఉండొచ్చు, పాస్టర్గా కూడా ఉండొచ్చు. ఆయన దానికి రాలేదు కదా, మనల్ని రూపాంతరం చేయాలి. గొంగళ పురుగుని సీతాకోక చేయాలని వచ్చాడు ఆయన. ఆ సీతాకోక చేతు కాకపోతే నూతన సంవత్సరం కూడా మనకు వ్యర్థమే. ఆ గొంగళ పురుగుకున్న బుద్ధి మనకున్నదంటే చెడు బుద్ధి. అది తినటం, పైరును నాశనం చేయటం, కృషి వలుడికి నష్టం కలిగించటం, దేవుని ప్రకృతినే వినాశనం చేయటం వాడి పని. దానివల్ల మనకు మేలేమైంది? మనం రూపాంతరం చెందాలంటే ఏం చేయాలా? మనమందరం ఒక నూతన సృష్టిగా మారిపోవాలి. పైనున్న వాటిని ఎదుగుడు అంటాడు. మనం ఎత్తబడే వారంగా ఉండాలి. చూసారు, ఎందాక నాటికలో చూసాం, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆయన రాకముందే మనం నూతన సృష్టి కావాలి. సృష్టి అంటే ఏంది? మన స్వభావం కూడా నూతన సృష్టి కావాలి. అది అహంకారం అనే చిగురు తగిలించుకున్నదంటే అది నాశనమైంది. అహంకారం అనేది భూలోకంలో చాలా చెడుది. అది మన జీవితంలో కలగకుండా చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. తర్వాత ఈ కొత్త సంవత్సరం మనం ప్రారంభించాం కదా. ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభంలో ఉండే ఆవేదన చాలామందికి ఏదంటే, యేసువారు తెలియజేశాడు. మనం ఒకసారి 12వ అధ్యాయం లూకాలోకి వస్తే, అంతటా ఆయన శిష్యులతో ఇట్లాగను అంటాడు. 22వ వచనంలో, ఈ హేతువ చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడుకుని, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకులు విచారించడం లేదు కదా, చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు,
అయినను దేవుడు వాడిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నాడు. కొత్త సంవత్సరం అనగానే చాలామంది జీవితంలో ఏముంటుందంటే వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో మనకు కనీసం మన జీవితంలో ఏదెక్కడన్నా 1 లక్ష 2 లక్షలు మిగిల్చుకోగలుగుతామేమో ఈ ప్లాన్లు వేస్తారు. లేకపోతే ఒక మంచి బంగారం కొనుక్కోగలుగుతామేమో, ఏది కొనుక్కుంటామో అనుకుంటాం, కానీ చెప్పకుండా పోతామే. అది అనుభవించకుండా కూడా వెళ్ళిపోతాం, అది విడిచిపెట్టిపోతాం. అది ఎవరి సొమ్ము అవుద్దో కూడా మనకు తెలియదు. అది మన పిల్లల దగ్గర ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంతమంది ధనవంతుల పిల్లలు భిక్షమెత్తుకుంటున్నారు. రామారెడ్డి కూతురు భిక్షమెత్తుకుంటుంటే చూశాను నేను ఇక్కడికి వచ్చి 20-30 సంవత్సరాల క్రితం. ఆ మిద్దె సినిమా యాక్టర్ల మిద్దె, అది వాళ్ళ రామిరెడ్డి మిద్దె. చాలా సినిమాలు తీశారు, దాని ఎదురుగానే ఉన్నా నేను. ఆమె పిచ్చిది అయిపోయింది, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చిలో బడి చచ్చిపోయింది. సంతానం లేదు, అదంతా ఎవరిదో అయిపోయింది. ఇప్పుడు పోతే దాన్ని మూతలు ఫ్లాట్లు వేసుకునే అందరూ ఆక్రమించుకున్నారు. ఆస్తులు ఎవరి సొత్తు అవుద్దో మనకు తెలీదు. మన ఆత్మను కోల్పోకుండా జీవించాలి. ఆస్తుల కోసం ఆత్మను అమ్ముడు పోకుండా చూసుకోవాలి. ధనం కోసం మన దేహాన్ని పాతాళంలోనికి పోకుండా చూసుకోవాలి. అది కొత్తదనం. కొత్తదనం అంటే కొత్త సంవత్సరం వస్తే ఎట్లా ఏం తిందాం ఏం తాగుదాం అనేది ప్రశ్నే కాదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలో అంటాడు 4వ అధ్యాయం 19లో, కాగా నా దేవుడు తన ఐశ్వర్యమును బట్టి క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నమ్ముతామా? దేవుడు తీర్చుతాడని. సమయానుకూలమైన సహాయకుడు ఆయన. మనకెప్పుడన్నా అవసరమైతే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నా యొక్క 57 సంవత్సరాల జీవితంలో చిన్న ప్రాయంలో వచ్చాను. నా మీద ఒక రిజిస్టర్ ఉండదు. అమెరికాలో పాస్టర్కి చేసి వచ్చాను. నేనేం ఒక దొరకారు పట్టుకోను. ఇంకా ఒక మాట చెప్పాలంటే నేను ఎవడికి దాసుడు గాను, చర్చికి కూడా దాసుని కాదు. నేను ఒక ప్రభువుకి దాసుని అవుతా కానీ ఎవడికి దాసుడు గాను. నా పోషణ నేను తీసుకున్నట్టయితే చాలామంది చెప్తుంటారు, అన్నీ ఇచ్చుతామని చెప్తుంటారు. ఏమీకపోయినా నా ప్రభువు ఇస్తాడని తెలుసు. కొన్నిసార్లు ఆఖరి దినాల్లో నేను గుడ్డి ఎందుకు చెబుతున్నానంటే, నేను వచ్చిన చర్చీస్ అన్నీ కాపర్ని పెంచేటప్పుడు చాలా ఆనందంగా పెంచగలుగుతున్నారు, చాలా ఎక్కువగా పంచగలుగుతున్నారు. అలాంటి మార్గం రావాలని ఆశిస్తున్నాను. నా అనంతరం రావాలని. నా అనంతరం రాని డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు పాస్టర్కి ఏమి చేయకుండా 75,000 ఇస్తున్నారు. దాన్ని ఎంత కష్టపడ్డానో నేను. వాళ్ళు రాశారు బంగారు విత్తనాలు అనేది ఈ దీంట్లో వస్తాయి. రెవరెండ్ కంచెల ప్రభుదాస్ అఫీషియల్ అని యూట్యూబ్లో వస్తాయి నా పాటలు. నేను వాళ్ళని నన్ను గురించి పోయి చేసి రాయమని వాళ్ళని నేను అడగలేదు. మలాకి స్టూడియో నేను అడగలేదు. వాళ్ళిద్దరూ దాంట్లో వేసేశారు. ఆయన ఎంత గొప్ప దేవుడు, మన అక్కర్లను ఎంతగా తీరుస్తాడో తెలియదు. ఒక చిన్న విషయం, ఆ విషయం ఒక గొప్పదన్నాడు ఒక ఆయన. నేను తెనాల్లో మీటింగ్స్ ఉండి ఆ రాత్రి మాట్లాడి నెల్లూరులో ఒక పెళ్లి చేయాల్సి వచ్చింది. నేను వేరే పాస్టర్కి అప్పగించాను, పరంజ్యోతి రెవరెండ్ మన దగ్గర చేసి పెట్టిన పాస్టర్కి. వాళ్ళు ఏమన్నారంటే మా పాస్టర్ వచ్చి చేయాలా, ఆయన చైర్మన్గా ఉంటారన్నాడు. రాత్రి వచ్చాను, ఉదయాన్నే కొంచెం లేచిపోయాను, టీ కూడా తాగేసి వెళ్ళిపోయినాను, అంతే, ఇంకేం లేదు. ఆడికి పోయినాక ఏం జరిగిందంటే వాళ్ళకేదో తగుదులు వచ్చాయి. 11:30 దాకా తగులాడుకుంటున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు సంబంధం. తర్వాత కూర్చున్నారు. చెప్పాను నేను పరంజ్యోతి పాస్టర్కి, పాస్టర్ గారు నేను మ్యారేజ్ చేసి వెళ్ళిపోతాను, రికార్డ్ చేయి, నీకు అన్నీ ఇచ్చిపోతాను, నాకు నవజీవన బోధ అని చెప్పేసి ఫోన్ చేసేసాను. ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. ట్రైన్లో ఏం చేశారంటే ఈ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, దానిలో తీసుకుపోయారు నన్ను. త్వరగా ట్రైన్ వచ్చింది అని అక్కడ తీసుకుపోయారు. ముందు ఎక్కి నిలబడ్డాను, ఫుల్ గాలి లేవు. నేను సింగరాయి కొండకు పోయే లోపలికి
చీమకుర్తోళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము గుడి ప్రతిష్టకి మేము తీసుకుపోవాలని రావాలనుకుంటున్నాం అంటే, నేను లేను బాబు, నేను ఇటు వెళ్తున్నాను నవజీవన్లో అన్నారు. చూసారా, మేము కలుస్తాం సార్ మిమ్మల్ని అన్నారు. కారులో వస్తున్నా కలిసేస్తాం అన్నారు. బాబు నేను ముందుకు వెళ్ళిపోద్ది, అది మీరు కలుసుకోలేరు, పూర్తిగా ఉన్నారు, ఎందుకు అంత శ్రమ పడతారు, ఎందుకంత కారును స్పీడ్గా నడపాలి, అవసరం లేదని చెప్పాను. వాళ్ళు దిగి ఎన్ని పలావ్ పొట్లం, ఎన్ని నీళ్లు గీళ్ళు అన్నీ పట్టుకొచ్చి ప్రభుదాస్ అని అరిచారు. నేను తెనాలి పోయిన వెంటనే మీ అందరికీ తెలిసిన డగ్లస్ ఫోన్ చేశాడు, ఎక్కడున్నా పాస్టర్ గారు అని. తెనాల్లో ఉన్నానయా, ఇట్లా జరిగింది అంటే, చిన్నగా చెప్తామేంది, అది ఆశ్చర్యం. ఆ సమయంలో నువ్వు ఆకలి కొని ఇంకా పడిపోయే స్థితిలో దేవుడు నీకు భోజనం పెట్టాడు, కాకులతో పంపించేవాడు, కార్లతో పంపించాడు అని చెప్పాడు. దేవుడు అట్టాటోడు, అనేకసార్లు అదే పని చేశాడు దేవుడు. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఏ కొరత మన జీవితంలో రానియడు అని మనం చూస్తూ ఉన్నాం. యోబు ఏమంటాడో చూడండి, ఒక మాట అంటాడు 38:41, తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలకు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారమును సిద్ధపరచుకొని వాడేవాడు. చూసావా, తిండి లేక తిరుగులాడుతున్న కాకులకు ఆహారం సిద్ధపరచాడంట. వచ్చే సంవత్సరం ఈ ఆలోచన ఎవరికి రాకూడదు. తిండిని గురించి, గుడ్డని గురించి, బట్టను గురించి ఆలోచించవద్దు. ఇది లౌకిక ఆలోచన. పెట్టగలిగిన వాడు మనకున్నాడు. ఒక ద్వారం ముచ్చివేస్తే 10 ద్వారాలు తెరుస్తాడు ఆయన. 10 ద్వారాలు తెరుస్తాడు. వారికే నష్టం, మనకే నష్టం ఉండదు. 10 ద్వారాలు తెరవగలిగిన ఆయన ఉన్నాడు. మన దేవుడికి అన్నీ తెలుసు. కీర్తన 34:10 అంటాడు, సింహపు పిల్లలు లేమిగలిపై ఆకలి కొనిన యెహోవాను ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదవలేదు. బిడ్డలారా, నెక్స్ట్ ఇయర్ ఎట్టుంటుందని ఆలోచించొద్దు. నెక్స్ట్ ఇయర్ మాకు తిండి దొరుకుద్దా, బట్టలు దొరుకుతాయా మావి అని అంటుండకూడదు. ఒకవేళ మీ విలాసాలకి వచ్చిపోయి మీకు కావలసిన సమృద్ధి ఇస్తాడు ఆయన. కావలసిన సమృద్ధి ఆయన ఇవ్వగలడు అనే సత్యం మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం హెబ్రీయులకు చూసి మళ్ళీ మనం ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం తీస్తే చాలా 13వ అధ్యాయంలోకి వస్తే చాలా చక్కని మాటలు రాశాడు. చూడండి, 5-6 వచనాలు చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానిలో ఏం చేయమంటాడు? ఇతరుల డబ్బులు కొట్టేస్తుంటే, దేవుని డబ్బులు కొట్టేస్తుంటే ధనాపేక్ష కదా. ధనాపేక్ష, ఇతరులది నాకు రావాలని ఆశిస్తేట, నాది నాకు వస్తే చాలు అని తృప్తి పడాలి. కానీ తృప్తి లేని జీవితానికి ఏమీ ఇది లేదు. ఈ తృప్తి పొందనే లేడు. పాతాళమే మనకి తృప్తి ఉండాల. దేవుడు ఇచ్చిన దానికి, దేవునికి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కావాల్సింది వస్తుంది, ఎత్తుకొని పోలేం. వాటి వలన కుటుంబాన్ని నాశనాలు చేసుకోవటమే. దానివలన వ్యసనాలు కుటుంబాల్లో ప్రారంభమవుతాయి. ఆ వ్యసనాలు మన బిడ్డలకి చాలా చేటు అవుతాయి. ఒక పాము పిల్లలను పెంచి బిడ్డల చేతికి ఇచ్చినట్టు ఉంటుంది. అది మనం చేస్తే అది ఇచ్చినట్టుంది. దేవుని భయము, భక్తి అది మనం నేర్పించాలి, కానీ ఇది మన బిడ్డలకు నేర్పించకూడదు. ఇంకా ఏం రాస్తాడు చూడు, నిన్ను ఏమాత్రము విడువను. దేవుడు చెప్తున్న మాటలు. ఇంకా ఏం రాశాడు, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. ఎంత మంచి మాటలై. కొత్త సంవత్సరం వస్తే మనకే మన కాపరున్నాడు, మన రక్షకుడు ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. అది ఆయనే చెప్పాను కదా, అది ఆయనే చెప్పాడు కదా, దేవుడే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమీ చేయలేడు. ఇంపాసిబుల్. నరులు మనల్ని ఏం చేయలేరు. నరులు ఏమీ చేయలేరు. అడవుల్లో మనం పని చేస్తున్నప్పుడు దేవుని వాక్యము గుళ్ళు కడుతుంటే బాణాలు వేశారు. ఆ బాణాలు కూడా పనిచేయలేదు. పాములు వచ్చాయి, అవి కూడా పనిచేయలేదు. ఎన్నోసార్లు చంపాలని చూశారు, అవి కూడా పనిచేయలేదు. ఎందుకంటే వాళ్ళ లెక్కలకి తంట అవుతానేమోనని. చూసారా, చాలాసార్లు జీవితాల్లో
నన్ను ఓడింప చేయాలనుకున్నారు, కానీ అది ఇంపాసిబుల్ అయింది. ఆయన మనకుంటే ఇంకేంది, మన దేవుడు మనతో ఉంటే. అసలు ఆయన కదా మనల్ని పిలిచింది. బ్యాప్టిస్ట్ కాదు, పెంతెకోస్తు కాదు, లేకపోతే ఇంకొక ఓన్ చర్చి కాదు, కుటుంబ పరిశ్రమ చర్చిలో పెట్టాల్సిన అవసరం లేదు. మనల్ని పిలిచింది ఆయన. ఎవరైనా కొత్తలు ఉంటున్నారని చెప్తున్నా నేను. రోమా 1:7 ఆఖరి భాగం చూడండి. మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు చేత పిలువబడ్డారు. నిన్ను పిలిచింది యేసు ప్రభు. ఇది మన పూటకు ఇల్లులు చర్చిస్. మంచి సమరయ్యను తీసుకుని పోయి ఒక ఇంట్లో పెట్టి 2 ధ్యానారాలు ఇచ్చాడు. మరలా వచ్చి నేను తీసుకుపోతానన్న. ఆ ఇల్లు మనకు గుర్తు రావటంలా. ఆ ఇల్లు గుర్తు రాకపోతే నువ్వు సిద్ధపడ్డా పోవు, దొంగ సిద్ధపాటు అవుద్ది. నీది ఒక గృహం ఉందని పైన, నీకొక ఇల్లు ఉందని ఆయన ఇబ్రీ పత్రిక 11:16 వచనంలో నీ కొరకు ఒక పట్టణం నిర్మిస్తున్నాడని, నీవు ఆ పట్టణవాసివని నమ్మకపోతే నీవు అదంతా వేషధార్తనం అవుద్ది, మనుషులకు కనిపించే భక్తి అవుద్ది. అది మనకు ఒక దేవుడు ఉన్నాడు, సహాయకుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు అనేది మనం తెలుసుకుంటున్నాం. రెండవది, ఆయన సన్నిధి కూడా మనం ఉండాలి. ఆయన సన్నిధి చూస్తారా బైబిల్లో 33:44, 14-15 కీర్తనలో. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడై ఉండునుగాక అంటాడు. నిర్గమాకాండం. మోసేమంటాడు తెలుసా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి నన్ను తీసుకొని పోవద్దు. దేవుడు నా సన్నిధి నీకు తోడై ఉంటానంటే, నీ సన్నిధి నాకు తోడు లేకపోతే నన్ను తీసుకొని పోనే వద్దు ఇక్కడి నుంచి. మనం చెప్పగలమై రాత్రి, దేవా వచ్చే సంవత్సరం నీ సన్నిధి మాకు తోడు లేకపోతే మమ్మల్ని తీసుకుని పోవద్దు అని చెప్పగలమా? దేవా 1 కోటి రూపాయలు ఇస్తే సార్ వచ్చే సంవత్సరానికి మాకు, నువ్వు రాకపోయినా పర్వాలేదు. దేవుని మోసం చేయమన్నా చేస్తాం, ప్రజల్ని మోసం చేయమన్నా చేస్తాం, కానీ మాకు బడ్జెట్ మాకు 1 కోటి కావాలి. మానవుని స్వభావం మీద అయిపోయా. దేవుని బిడ్డల స్వభావం ఏం తెలుసా, నీ సన్నిధి రాకుంటే నన్ను తీసుకుపోవద్దా, ఎక్కడ చంపేయి, నీ సన్నిధి మాకు కావాలంటున్నారు. వచ్చే సంవత్సరం ఏం కావాలి నీకు? దేవుని సన్నిధి కావాలి. ఆయన సన్నిధిలో ఏముంది? కీర్తన 11:16 ఏమంటాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇహి అని నవ్వి తర్వాత ఆడవటం కాదు, అది సంపూర్ణ సంతోషం, రక్షణానందం, హృదయములో ఉండే ఆనందం. కీర్తన 16లో చెప్తాడు, మనోహరమైన స్థలములో నాకు ప్రాప్తి లభించిందని. ఏం చెప్తాడు తెలుసురా? నా హృదయం ఆనందంగా ఉంది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం సురక్షితంగా ఉంది, మహిమ శరీరం ధరించుకుంది. వాళ్ళ అనుభవాలు. బైబిల్ చదవం కదా, బైబిల్లో అది కాక మన బుర్రలో పెడతాం. చూసారు ఎట్టంటాడు? ఆయన సన్నిధిలో ఉంటే హృదయం ఆనందం, ఆత్మ హర్షిస్తుంది, శరీరం సురక్షితం. చచ్చిపోయినా కూడా ఏమీ లేదు. మరణం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఈ గుడారం శిథిలమైన తర్వాత పౌలు అంటాడు, మహిమ శరీరం ఇస్తాడు, ఇంకొక శరీరం ధరించుకుంటా. ఇది నా పాత బట్ట, ఇది ఇంకొక కొంతకాలం ఉంచుకుంటే నాకు పని చేయదు. నాకు ఇప్పుడే పని చేయటంలే, కాలు కొంచెం నొప్పి వచ్చేసింది. కొంతకాలం పని చేయదు. కొంతకాలం ఏం చేస్తామో తెలుసా? 70, 80, 90 వచ్చినాక దేవా నన్ను తీసుకో అంటాడు. సిద్ధపడకుండా తీసుకోమంటాడు, నరకానికి పోతాడు. ఈ బట్ట ఎప్పుడైనా మార్చేయాల్సిందే. మనం గుడ్డ మార్చినట్టు ఈ బట్టను ఎప్పుడైనా మార్చేయాల్సిందే. కానీ ఆ మహిమ శరీరం కోసం మనం దేహాన్ని పెంచుతున్నామా? ఆ మహిమ శరీరాన్ని మనం ధరించాలి. అది చిత్తం కొన్ని మనకు మింగినట్టు కషాయంలాగా ఉంటాయి. ఆయన చిత్తం, ఆ చిత్తాన్ని మనం ఖచ్చితంగా దాన్ని మనం మింగాల. భక్తుడు చూడండి ఏమంటాడు? అబ్రహాం ఏమన్నాడు? 24వ అధ్యాయం 40లో ఎవని సన్నిధిని నేను జీవించుచున్నాను అని చెప్పగలిగాడు. ఏలియా 1వ రాజు 17వ అధ్యాయంలో అంటాడు, నేను ఎవని సన్నిధిలో నుంచి వచ్చుచున్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు అహాబ్
రాజుని కూడా పేరు పెట్టి పిలిస్తే అహాబ్, నేను ఎవరి దగ్గర నుంచి వస్తున్నా? జీవము గల దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నా. ఆఫ్టర్ నువ్వు ఎవడివి? రాజువు కావచ్చు, కింగు కావచ్చు. నేను అస్సలు కింగు దగ్గర ఉండి వస్తున్నా. ఆయన సన్నిధి మానవ జీవితానికి పెన్నిది. ఆయన సన్నిధి మానవ జీవితానికి పెన్నిది. కాబట్టి ఆయన సన్నిధి వెతికి అందులో ఉండాలి. బైబిల్లో ఏముందో చూడండి. 143వ కీర్తన 13వ వచనంలో, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యమే ఎతకండి అంటాడు. క్రైస్తవుడు ఎతకవలసింది ఆయన సన్నిధి. వచ్చే సంవత్సరం ఆయన సన్నిధి మన జీవితంలో సర్వ కృపలు గుమ్మరిస్తాయి, సంతోష సమాధానాలు కుమ్మరిస్తాయి. మన కుటుంబానికి క్షేమం కలుగుద్ది. మన బిడ్డలు క్షేమంగా ఉంటారు. వారు ప్రభువులో ఉంటారే కానీ సాతానులు గారు. ఎప్పుడంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తే వచ్చే సంవత్సరం నీ కుటుంబం ఆనందమయమైన కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం, క్రీస్తున్న కుటుంబం, క్రీస్తు రెక్కల చాటున పెంచబడిన బిడ్డలు. ఆయన సన్నిధిలో లేకుండా మన బిడ్డలకి లేనిపోని నేర్పిస్తేట, లేనిపోని వాటిలో పెంచితేట ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. జీవితం ఎందుకు బతుకుతున్నామంటాం. అయినా కూడా ఇంక 2 రోజులు బతికేది నాకు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటాం, అంతే. ఆ పిచ్చి తప్ప నీ జీవితంలో క్షేమం రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సొలొమోను చాలా పెద్ద ప్రార్థన చేశాడు. గుడి కట్టేసినాక విస్తారమని అడిగేశాడు దేవుణ్ణి. కానీ దేవుడు ఒకే మాట చెప్పాడు. పోయినసారి కూడా చెప్పాను నేను. ఆ మాటలు చాలా బాగుంది, నాకు ఇష్టమై మళ్ళా చదువుతున్నా ఇంటికి పోయి. 7:4 వృత్తాంతం. నా నామము పెట్టిన నా జనులు, అది నిజంగా నా క్రీస్తు నామం ఉందా అని ఒక ప్రశ్న వచ్చింది చదువుతూ ఉంటే. నా నామం పెట్టిన ప్రజలు ఏం చేయాలని దేవుడు చెప్పాడు? ప్రభుదా చెప్పలే. దేవుడు ఏం చేయమని చెప్పాడు? దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? వారికి నా పేరు పెట్టుంటే, క్రైస్తవుడని క్రీస్తువాడని పేరు పెట్టుంటే వాడు ఏం చేయాలో రాశాడు. చూసావా? నా పేరు పెట్టిన వాడు, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడవాలి. పాత్ర కట్టాలి. ఇప్పుడు ఈ సంవత్సరం పాత్ర కట్టేయాల. ఏదేది చెడుదో, ఏదేది దేవునికి ఇష్టం లేదో, ఏ విషయం మనం తినమన్నా, ఏ కార్యాలు ఆయన వాడుకుంటున్నా, ఆయన జతపని వాళ్ళంగా మనం ఉంటున్నాం కాబట్టి శోధనలు వస్తాయి, అన్నీ వస్తాయి. వీటన్నిటిని ఏం చేయాలా? ఇదిగో దేవుడి వాక్యంలో అంటాడు, నీవు నన్ను వెతకాలా, నీవు పాత విషయాలు వదలాలా అంటాడు. ఇది ఆయన చెప్పిన మాటలు. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే ఏముందయా అంటే, ఆయన మనకు చాలా నమ్మదగిన వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాలు, ఇప్పుడు వాగ్దానాలు తీసుకుంటున్నాం మనం. చాలా ఆశ్చర్యం. వాగ్దానాలు తీసుకుంటాం. ఈ వారం మాకు ఇది వచ్చింది, ఈ నెల వచ్చింది, మళ్ళీ దాన్ని చూడడం. అందులో ఏదైనా వాగ్దానాలు ఏదైనా మనం చేయాల్సింది ఉంటుంది. అదొద్దు, నేను ఆశీర్వదించాడని వచ్చాడు చూడు, అదే వాగ్దానం. మనం నీ బ్రతుకు కాలం అంతా తోడై ఉండొచ్చాడానికి, అబ్బా నా బ్రతుకు కాలం అంతా తోడై వచ్చినాను. కానీ దేశం మనకి చేసిన గొప్ప వాగ్దానాలు చూద్దాం ఒకసారి. ఆయన ఎంత పెద్ద వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాలు ఎంత మంచియో మనం చూడండి. 2 పేతురు 1:4 ఆయన మహిమ గుణాసేవలను బట్టి ఆయన మనలను అమూల్యములను అత్యాధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమును అత్యాధికమైన వాగ్దానాలు మనకిచ్చాడు దేవుడు. ఇవి కాదు, ఇవి కూడా తీసుకుందాం, తప్పేం లేదు. తీసుకొని దాచిపెట్టుకుందాం. అది తీసుకుని చదివి బైబిల్ చదువుతున్నా పోయి ఆ వాగ్దానం తీసుకుని ఇంటికి పోయారనుకో, రోజు బైబిల్ చదువుతారా? చదవరు. వాగ్దానం ఒకటే, బైబిల్ వద్దు. ఈ వయసులో మేము చదువుతున్నాం. ఇప్పుడు ఎంత రాత్రి అయినా పోయి బైబిల్ చదవందే పండుకోం, ప్రార్థన చేసుకుందే పండుకోం. రాత్రి జాములో నా వాక్యము ధ్యానిస్తే ఎట్టుంటుంది? జాతి రాగంలో పాపం సీరియల్స్ చూస్తే ఎట్టుంటుంది? సైతాను పట్టి కుటుంబాన్ని పీడిస్తుంది. అబ్బా ఎంత మంచి తల్లులో తెలుసా?
బిడ్డల్ని పండబెట్టి లేకపోతే ఇంకొక రూమ్లో చదువుకోమంటారు. రేపు పోయి నువ్వు ఇంకొక రూమ్లో చదువుకోమంటారు. టైం ఉంది 15 నిమిషాలు. కాబట్టి వాగ్దానాలు అవి. దేవుని వాక్యం మనం చూస్తే ఇంకొకటి ఏముందంటే నిత్య జీవమను వాగ్దానం ఇచ్చాడు. 1 యోహోను 2వ అధ్యాయం 25లో, యోహోను 1:25లో నిత్య జీవమను నన్నున్నది ఆయన తానే మనకు దయచేశాడు వాగ్దానం. ప్రభు వాగ్దానం దయచేశాడు. యాకోబు 1:12 మనం చూస్తే అక్కడ మంచి వాగ్దానం అవుతుంది. యాకోబు పత్రిక తీస్తే 1:12లో వాగ్దానం ఒకటి మనకు దేవుడు దైవజనుని ద్వారా మనకు బయలుపరిచాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వాగ్దానములు కదా, వాగ్దానమును చేసి ఏమిస్తాడు? జీవకరీటం ఇస్తాడు. శోధనలో నిలబడాల. వాటిని దేవుడు చూచిన అయితే నిలబడాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ మంచి వాగ్దానాలు ఇచ్చాడు. నిత్య జీవంలో చాలా మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఇంకొక వాగ్దానం ఏంటంటే 2 పేతురు 3:13 ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనం చూడగలుగుతాం. ఆయన ఇచ్చిన పెద్ద వాగ్దానం ఏంటంటే, నా బిడ్డ నువ్వు ఈ భూమిలోనే కాదురా ఉండేది, కొత్త ఆకాశము కొత్త భూమి నీకు ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి అయితే ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆయన మిమ్మల్ని స్థిరపరిచి భద్రపరిచి కాపాడి నడిపించుడు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకంటూ వందనాలు. కొద్ది సమయమైనా నీ వాక్యములు కొన్ని తలంపులు తీసుకున్నాం. మాకిచ్చిన వాగ్దానాలు మేము తీసుకునే వాటికంటే గొప్పవి. మా శోధనలో కూడా మమ్మల్ని నిలబెడతారు, స్థిరపరుస్తారు, జీవకిరీటం ఇస్తారు. ఇదిగో ప్రభా, మమ్మకు కొత్త ఆకాశం కొత్త భూమి చూపిస్తారు. నీ యొక్క వాగ్దానాలు అమూల్యమైనవి, ఆమె అవిమరమైనవి. కాబట్టి నీ సన్నిధి మాతో రానియండి, నీ కృప మాతో ఉంచండి. మేము అడుగు వాటిని కంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసి మీ హస్తాలు మా ప్రవేశించిన సంవత్సరపు జీవితాలకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేర వేడుకొడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు. ప్రవేశించబోగుచున్న సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కాలమంతా పాతకాలం, పాత సంవత్సరం మీ కృపలు మాతో ఉన్నాయి. ఇరుకుని విశాలం చేశావు, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చావు, లేమిని కలిమిగా మార్చావు. ప్రభా, మా కన్నీటి ప్రార్థనని ఆలకించావు. ప్రభా, వచ్చే సంవత్సరం కూడా నీవే మాకు తోడు, నీవే మాకు జీవం, నీవే మాకు శరణం. నీ సన్నిధి ప్రతి బిడ్డతో ఉంచమని క్రీస్తు పేర వేడుకొడుచున్నాము తండ్రి. ఆమేన్. మాకు సాయమై ఈ ముందు ఉన్నత గృహమండవై యోపేడు దైవమా ఈనాటి పాదాయు నీవచ్చు ఏటిలో
క్రీస్తునందు ప్రేమటి సంగతులకి ఈ సాయంకాల సమయంలో మరోసారి వందనాలు తెలుపుతున్నాను. మనకు ఈ యొక్క సమయంలో అంటే దాదాపు మనం 365 రోజుల క్రితము ఇదే విధంగా మనం ఈ ఆలయంలో చేరి స్తుతించినాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పోయిన సంవత్సరం చాలామంది మన దగ్గర లేకుండా పోయారు. వచ్చే సంవత్సరం దేవుని చిత్తం అయితే ఇదే విధంగా మనం అందరం ఈ ఆలయంలో కూర్చొని ధ్యానించడం మనం చేస్తున్నాం. దానికి ముందు మన యొక్క స్త్రీలు 10 మంది మంచి స్క్రిప్ట్ ఒకటి వేశారు, చాలా చక్కగా వేశారు. వాళ్ళల్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాకుండా, వయసును బట్టి కూడా కాకుండా ఆ యొక్క క్యారెక్టర్ని, ఇప్పుడు 2 హీరోలని ఒకటి కాలుతూ దంతుంటే ఒకటి తన్నించుకుని ఉంటాడు, వాళ్ళు అట్లా కాకుండా సమానంగా ఎంచుకున్నారు. ఆ సమానంగా ఎంచుకొని చాలా చక్కగా బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు వాళ్ళు చేసినందుకు వాళ్ళకి సంఘం తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సమయంలో ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించు ప్రకారం మా రుణాలను క్షమించుము, శోధనలో ఇంకేకాక్షి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు ఆయన దివ్యమైన సన్నిధిలో నిర్దోషులుగా, నమ్మకస్తులుగా ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి ఆయన సన్నిధిలో ఉండే బిడ్డలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనల్ని దర్శించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.